రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ బ్యాంక్ స్కామ్ ఘటనపై విచారణ కొనసాగుతోంది. క్యాషియర్ నర్గే రవీందర్ పక్కా ప్రణాళికతో 13.71 కోట్ల విలువైన నగదు, బంగారు ఆభరణాలు మాయం చేశాడు. సీసీ కెమెరాలకు చిక్కకుండా బ్యాంక్ మేనేజర్కు అనుమానం రాకుండా తెలివిగా ఈ మోసం చేశాడు. ఈ నెల 21న బ్యాంక్ మేనేజర్కు అనుమానం రావడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. 2 రోజులు జరిపిన సమగ్ర తనిఖీలు 12.61 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, 1.10 కోట్ల నగదు మాయమైనట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనతో బంగారు నగలు తాకట్టు పెట్టి రుణాలు పొందిన ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ బ్యాంకులో భారీ స్కామ్ తో గోల్డ్ లోన్ ఖాతాదారుల్లో ఆందోళన నెలకొంది. తమ బంగారం ఉందో లేదో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఆదేశాలతో మంచిర్యాల పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో 5 ప్రత్యేక బృందాలు నిందితుడు రవీందర్ ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇందులో ఎస్బీఐ దాంట్లో 10 తులాల బంగారం పెట్టి 1 ఇయర్ అవుతుంది. అది ఇప్పుడు ఇందులో ఇప్పటికీ 3 రోజుల సంది తిరుగుతున్నా. ఇప్పుడు ఇవాళ రేపు అని అంటున్నారు, కానీ చూపట్లేదు. దీన్ని తక్షణమే చర్య తీసుకోవాలని కోరుకున్నా. కానీ అక్కడ ఎస్బీఐ మీద పోయి ఎస్బీఐలా దీంట్లో పెట్టిన నమ్మకం ఉంటుందని పెట్టిన. తక్షణమే మా బంగారాన్ని మాకు చూపెట్టాలని కోరుకుంటున్నా. ప్రధాన నిందితుడు క్యాషియర్ రవీందర్ తో పాటు అతనికి సహకరించిన 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. వీరిలో 3 ప్రైవేట్ బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలలో పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. నిందితులంతా సింగరేణి పారిశ్రామిక ప్రాంత వాసులని విచారణలో తేల్చారు పోలీసులు. 10 నెలలుగా బ్యాంకు నుంచి కిలోల కొద్దీ బంగారం, లక్షల కొద్దీ నగదు మాయమవుతున్నా బ్యాంక్ మేనేజర్ పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు బాధితులు. మరి గోల్డ్ వేందని 4 రోజులు జరుగుతుంది కాబట్టి ఇప్పటి వరకు మాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. మరి సమాచారం ఇవ్వకపోగా ఇంత జరుగుతున్నా కూడా మాకు ఎటువంటి హామీ కూడా ఇవ్వలేదు. తీసుకున్నటువంటి గోల్డ్ బాధితులందరికీ గోల్డ్ మొత్తం మాఫీ చేసి అసలైన గోల్డ్ రేటు కట్టివ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ విధంగా కట్టియకపోతే రోజు నిరంతరం ధర్నా చేస్తామని కూడా మరొకసారి హెచ్చరిస్తున్నాము. వీళ్ళందరికీ తెలియకుంటేనే ఇదంతా జరుగుతుంది అనేది నమ్మకం లేదు. పెద్ద మొత్తంలో స్కామ్ ఎందరెందరు కలిసి ఉన్నారు, అందరినీ బయటకు తీయాలి సార్. బ్యాంకు కుంభకోణానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధాన నిందితుడు రవీందర్ విచారణతో అనేక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం 10 మందిపై కేసు నమోదు అయినప్పటికీ మరింత మంది నిందితులు ఈ కేసులో చిక్కుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. మనకు ఇన్ఫర్మేషన్ మేనేజర్ గారు ఇచ్చారు. వన్ ఆఫ్ దేర్ ఎంప్లాయీస్ మిస్సింగ్. వాళ్ళు కస్టోడియన్ కూడా ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గర కీ ఉండేవాళ్ళు. లేటర్ ఆన్ చెక్ చేసిన తర్వాత కొంత గోల్డ్ అండ్ క్యాష్ మిస్సింగ్ ఉంది. వాళ్ళకి ఆడిట్ జరుగుతూ ఉంది. ఈ రోజు అన్ని చెక్ చేస్తారు. అట్లా ఉండేవాళ్ళు ప్రాసెస్ లో వాళ్ళకి ఇది తెలిసింది. వాళ్ళు అసెస్మెంట్ చేస్తున్నారు. సుమారు 448 మంది ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు మాయమైనట్లు బ్యాంక్ అధికారులు గుర్తించారు. మొత్తం 12.61 కోట్ల విలువైన బంగారం, 1,27,617 రూపాయల నగదు మిస్ అయినట్లు తెలిపారు. సుమారు 20 కిలోల 496 గ్రాముల బంగారం బ్యాంకులో మాయమైనట్లు చెప్పారు బ్యాంక్ అధికారులు. అధికారులు అయితే పిటిషన్ లో సుమారు 12 కోట్ల వరకు ఇచ్చారు. 12,61,00,000 ఇచ్చారు. ఒక నెట్ క్యాష్ వచ్చేసి 1,10,00,000 వరకు ఇచ్చారు. రికార్డెడ్గా ఉంటుంది కాబట్టి ఇవన్నీ సుమారు 20,000 తులాస్ అని ఇచ్చారు. ఏ బ్యాంకు నుంచి ఎటు ట్రాన్స్ఫర్ అయిందని కూడా మనకు రికార్డు ఉంటుంది. వాళ్ళందరినీ ఎగ్జామిన్ చేసి ఎవరెవరి దగ్గర ఎంత ట్రాన్స్ఫర్ అయింది అనేది కూడా ఇన్వెస్టిగేషన్ తీసుకొచ్చిన తర్వాత మేము దాన్ని పట్టేసి తదుపరి విచారణ కొనసాగిస్తాం. త్వరలో నిందితుడిని పట్టుకొని బాధితులకు న్యాయం చేస్తామని బాధితులకు భరోసా కల్పిస్తున్నారు పోలీసులు, బ్యాంక్ అధికారులు.